ఇల్లంతకుంట మండల కేంద్రంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసి భక్తులకు సురక్షిత వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. కీర్తిశేషులు ముత్యం వెంకటేష్ గారి జ్ఞాపకార్థం వారి తండ్రి ముత్యం మల్లయ్య గారు మరియు తమ్ముడు ముత్యం ప్రశాంత్ గౌడ్ సీసీ కెమెరాలను అందజేశారు. తమ కుటుంబ సభ్యుని స్మృతిని నిలబెట్టే విధంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల గ్రామస్థులు ఆలయ కమిటీ సభ్యులు దాత కుటుంబాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ సిరిసిల్ల అశోక్ గారు అనంతరం ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ ఎం. రాజుగారు హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో గల పలు ఆలయాలలో గతంలో చాలా దొంగతనాలు జరిగాయని, అలాంటి సమయంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఎస్ఐ అభిప్రాయపడ్డారు. ఆలయ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దాత కుటుంబ సేవాభావాన్ని కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గౌడ కులస్థులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. 4 కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఇల్లంతకుంట చుట్టుపక్కల గ్రామంలో అమ్మవారి టెంపుల్ అంటే పెద్దమ్మ టెంపుల్ మరియు ఎల్లమ్మ టెంపుల్లో కొందరు దొంగలు ఈ దొంగతనాలు చేయడము, ఉండిలు పాల్గొట్టడం లాంటి కార్యక్రమాలు చేసినారు. దానికి మా యొక్క పోలీసుల సూచన మేరకు ఈరోజు గౌడ సంఘం సభ్యులు యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఇలాగే అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ కానీ మరియు ఎల్లమ్మ టెంపుల్ కానీ మరియు మిగతా ఏ గుడి ఉన్నా కూడా దీన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే రక్షణగా ఉంటుంది. 1000 మంది పోలీసులు చేయాల్సిన పని కూడా ఒక సీసీ కెమెరా చేస్తుంది. మనకు నిరంతరం నిఘా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, దొంగతనాలు జరిగినప్పుడు మనకు ఆ దొంగలు దొరకబడడానికి, ప్లస్ ఆ సీసీ కెమెరాలు ఉన్నాయంటేనే అక్కడ ఎలాంటి చెడు పనులు, అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా ఉంటారు. మనం నిరోధించినట్టు కూడా అవుతుంది. కాబట్టి మండల ప్రజలందరికీ కూడా ఆ యొక్క మనవి ఈ యొక్క కార్యక్రమం మంచిగా చేసినందుకు సంఘం సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు.